Like, share and subscribe to Winspire Media. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు విన్స్పైర్ మీడియా. పుష్ప 2 రిలీజ్ డేట్ దగ్గర పడుతోంది. ఎప్పుడూ లేనంతగా ప్రపంచవ్యాప్తంగా 11,500 స్క్రీన్లలో ఈ సినిమా రిలీజ్ చేస్తామని సినిమా యూనిట్ చెబుతోంది. వినటానికి ఫ్యాన్స్ కి సంబరంగానే ఉన్నప్పటికీ జనసేన టెన్షన్ మాత్రం అల్లు అర్జున్ అభిమానుల్లో ఏదో మూల కనపడుతూనే ఉంది. నిజమేనా? అసలు పవన్ కి బన్నీకి చెడిందని, ఆ ఎఫెక్ట్ పుష్ప 2 కలెక్షన్స్ మీద పడుతుందని కొంతమంది లెక్కలు వేస్తున్నారు. కరెక్టేనా? అసలు నిజం ఏంటి? అసలు వీళ్ళిద్దరి మధ్యన పుల్లపెట్టింది ఎవరు? డీటెయిల్ ఇన్సైడ్ ఇన్ఫర్మేషన్ కోసం విన్స్పైర్ మీడియాని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. చాలా మందికి తెలుసు అసలు గొడవ ఎన్నికల సమయం నుంచే మొదలైంది అని. అసలు ఎన్నికల ప్రచారంలో అల్లు అర్జున్ పాల్గొనడం అనేది కొత్త విషయమేమీ కాదు. ప్రజారాజ్యం తరపు నుండి తండ్రి అల్లు అరవింద్తో పాటు మరికొందరికి 2009లోనే అల్లు అర్జున్ ప్రచారం చేశారు. ఆ తర్వాత జనసేన తరపు నుంచి 2019లో కూడా కాస్తో కూస్తో కనిపించారు. కానీ ఈసారి స్టోరీ వేరు. మెగా కుటుంబంతో బన్నీ కాస్త దూరం పాటిస్తున్నారు. దీనికి తోడు గత 4-5 ఏళ్లగా ఫ్యాన్స్ వార్స్ కూడా జరుగుతున్నాయి. చిరంజీవి దయ వల్లే బన్నీ హీరో అయ్యాడని కొందరు అంటుంటే, రామ్ చరణ్ మించి బన్నీ సక్సెస్ అయ్యాడని, అది మెగా ఫ్యామిలీ తట్టుకోలేకపోతోంది అని మరికొందరు ప్రచారం చేశారు. ఇదంతా జరుగుతున్న సమయంలో పవన్ పార్టీ జనసేన విషయంలో అల్లు అరవింద్ అంటీ ముట్టనట్టుగా ఉంటున్నారని, బన్నీ అయితే అసలు అటు వైపే చూడటం లేదనే టాక్ కూడా వచ్చింది. మరి ఆ మాటకొస్తే చిరంజీవి, రామ్ చరణ్ పవన్ పార్టీ కోసం నేరుగా ప్రచారం చేసిందే లేదు, కేవలం మాట సాయం తప్ప. అంతవరకు ఓకే, కానీ బన్నీ వైసీపీ అభ్యర్థి కోసం ప్రచారం చేయడం వల్ల గొడవ ముదిరింది. నా స్నేహితుడు అంటూ శిల్పా రవి కోసం రంగంలోకి దిగాడు బన్నీ. బన్నీని చూసి ఆగ్రహంతో ఊగిపోయిన నాగబాబు పోస్టులు కూడా పెట్టారు. ఆ తర్వాత డిలీట్ కూడా చేశారు. ఇది జరిగిన స్టోరీ. నాగబాబు ఆవేశం గురించి అభిమానులకు తెలియందేమీ కాదు. ఆ తరువాత అటు అల్లు అరవింద్ వైపు నుంచి కానీ, ఇటు పవన్ కళ్యాణ్ వైపు నుంచి కానీ కవ్వింపులు కనిపించలేదు, వినిపించను లేదు. పైగా పవన్ కుటుంబానికి దగ్గరగా ఉన్న కమిడియన్ హైపరాది లాంటి వాళ్ళు సర్ది చెప్పే ప్రయత్నాలు చాలానే చేశారు. గొడవలు లేవని, దయచేసి ప్రచారాలు చేయొద్దని కోరారు. ఇలాంటి సమయంలోనే పవన్ వైపు నుంచి అల్లు అర్జున్ పేరు వినిపించింది. ఒక్కొక్క స్థాయిలో నిష్ణాతులు ఒక్కొక్కళ్ళు అందరూ బాగుండాలని కోరుకునేవాడు. బాలకృష్ణ గారు కావచ్చు, చిరంజీవి గారు కావచ్చు, మహేష్ బాబు గారు కావచ్చు, తారక్ గారు కావచ్చు, అల్లు అర్జున్ గారు కావచ్చు, రామ్ చరణ్ గారు కావచ్చు. అంతవరకు ఓకే. అసలు మ్యాటర్ ఏంటి? గొడవ ఉందా, ముదిరిందా? పుష్ప 2కి మూడిందా అంటే అదేం లేదన్నదే సమాధానం అనుకోవాలి. ఎందుకంటే చాలా మందికి తెలియకపోవచ్చు కానీ అటు అల్లు అరవింద్ కుటుంబానికి కానీ, ఇటు పవన్ కళ్యాణ్ పార్టీకి కానీ సన్నిహితంగా ఉండే కీలకమైన వ్యక్తులు కొందరున్నారు. వాళ్లలో బన్నీవాస్ ఒకరు. బన్నీవాస్ లాంటి వాళ్ళు రెండు వైపులా చాలా యాక్టివ్గా ఉంటారు. బన్నీవాస్ లాంటి వాళ్ళు అటు అల్లు అర్జున్ కి సన్నిహితులు, అల్లు అరవింద్తో సినిమాలు చేస్తారు. ఇటు పవన్ కళ్యాణ్ పార్టీ కోసం ప్రచార బాధ్యతల్లో కీలకంగా ఉన్నారు. ఏ విషయాల మీద ప్రచారం చేయాలి, ఎవరెవరిని రంగంలోకి దించాలి, ఎలాంటి వీడియోలు వదలాలి, ఎప్పుడు ఏం మాట్లాడించాలి, ఇలాంటి విషయాల్లో చాలా యాక్టివ్గా పనిచేశారు. ఇప్పటికీ పనిచేస్తున్నారు. ఓ దశలో బన్నీవాస్ జనసేన టికెట్ మీద పోటీ చేస్తారు అనుకున్నారు, కానీ ఆఖరి నిమిషంలో ఆగారు. ఇలాంటి వాళ్ళల్లో ఓ బడా వ్యాపారవేత్తతో పాటు మీడియాకి దూరంగా ఉండే మరో ఇద్దరు కూడా ఉన్నారు. వీళ్ళంతా అటు చిరంజీవి కుటుంబానికి కానీ, ఇటు అల్లు అరవింద్ కుటుంబానికి కానీ సన్నిహితులు, మిత్రులు, విధేయులు కూడా. ఇలాంటి వాళ్ళంతా ఉండగా విభేదాలు వచ్చినా ముదిరే అవకాశాలు, పైగా ఆ విభేదాల వల్ల అటు సినిమాలు, వాటి కలెక్షన్లు దెబ్బతినే పరిస్థితులు రానే రావు అనేది వాస్తవం. అందుకే పుష్ప 2 సేఫ్ అనే అనుకోవాలి. అన్నట్టు ఇంకో మాట, మరి విభేదాలు ఉన్నాయి అని ప్రచారం జరుగుతుంటే ఎందుకు ఖండించలేదు అని అంటారా? ఏం లేదండి, అటు సినిమా వాళ్ళైనా ఇటు రాజకీయ నాయకులైనా ఎలాంటి ప్రచారాన్నైనా పబ్లిసిటీగానే చూస్తారు. అవసరమైతే కొన్ని రిపేర్లు కూడా చేస్తారు. అందుకే పవన్ కళ్యాణ్ కూడా బన్నీ పేరు ప్రస్తావించి వాతావరణాన్ని తేలికపరిచారు. ఈ విషయం అర్థం కాకనో లేదంటే అర్థమైనా అటు పవన్ని, ఇటు అల్లు అర్జున్ని ఇరికించాలి అనుకునే వాళ్ళు ఈ గొడవ మీద ప్రచారం చేస్తూనే ఉంటారనేదే వాస్తవం. ఇది అసలు స్టోరీ. మీ అభిప్రాయాన్ని కమెంట్స్లో తెలియచేయండి. విన్స్పైర్ మీడియాని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ విన్స్పైర్ మీడియా. Like, share and subscribe to Winspire Media.